ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, వెంటనే మనం ఏం చేస్తున్నామంటే దేవునిని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకు దేవుడి కలుగు చేస్తున్నాడు, కలుగు చేయడానికి గల కారణం ఏంటి అని మనం గ్రహించటం లేదు. జరిగిన సంఘటన ఎందుకొరకు దేవుడి ఈ సంఘటనను చేయుచున్నాడో అది ఆలోచించటం మానేసి, ఆయనతో ఆలోచించటం మానివేసి, ఆయనతో మాట్లాడటం మానివేసి, మనతో సత్సంబంధం ఉన్న వారితో మనము మాట్లాడటం ప్రారంభించాం. తమలో తాము మాట్లాడుకోవటం వల్ల పొరపాట్లు జరుగుతాయి. తమలో తాము మాట్లాడుకోవటం వలన ఏం చేస్తామంటే చెడుకు దారి తీస్తుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకు బోధకుడైనప్పుడు, ఆయన మన కొరకు కొన్ని కార్యాలను చేయటానికి సిద్ధపడుతున్నప్పుడు, మనకు వచ్చేటువంటి డౌట్స్లో మనము దేవునిని సమీపించే వారముగా ఉండాలి, దేవునితో మాట్లాడే వారముగా ఉండాలి. విశ్వాసిగా దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే మనలో మనము మాట్లాడుటకు బదులుగా దేవునితో మనము మాట్లాడాలి.